ఆహా వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని చెప్పని అందరూ చక్కగా ఆనందంగా ఈ భోజన రుచులన్నింటినీ కూడా ఆస్వాదిస్తారు అని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను, మన ఆర్గానిక్ ఫుడ్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మంచి మీకు ఉన్నటువంటి స్థలంలో కొద్ది స్థలంలో అయినా కానీ మంచిగా మొక్కల్ని పెంచడం, మంచి కూరగాయలు పెంచుకోవడం, పండ్లని పువ్వుల్ని వీటన్నిటిని కూడా స్వయంగా మనం సేద్యం చేసి పెంచి పోషించి వాటి ద్వారా మనం ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రసాయనాల నుంచి విముక్తి లభిస్తుంది. మొక్కల్ని పెంచడం ద్వారా మనకి మంచి ఆక్సిజన్ లభ్యమవుతుంది. ఆక్సిజన్ లేక కరోనా టైంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అటువంటి దుస్థితి రాకుండా మీరందరూ బిఎడ్ స్టూడెంట్స్గా చక్కగా మొక్కల్ని పెంచడం, వనాల్ని పెంచడం, అడవుల్ని పెంచడానికి కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మీరు కూడా ముందు స్థానంలో ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఏ విధంగా అయితే ఈరోజు ఇంత మంచి వంటకాలను తీసుకొచ్చారో నేను కూడా మీ అందరికీ మన కాలేజీలో పడినటువంటి ఆర్గానిక్ అరటి పండ్లని మీ అందరికీ ఇవ్వాలని చెప్పి నేను ఇవాళ సంతోషంగా తీసుకొని సక్సెస్ చేసి విజయవంతంగా శుభాకాంక్షలు. ఫస్ట్ వరకు కూడా అందరూ వచ్చారు, ఒక్క అమ్మాయి తప్ప. యువజనలో అందరూ అసలు ఒక్కరు కూడా తీసుకెళ్ళారు. ఒక్క అమ్మాయి తీసుకొని సంతోషంగా మరి మార్నింగ్ వేసి పాపం హడావుడిగా చేసుకొని వెంటనే ముగ్గులు వేయడం అనేటటువంటి జరిగింది. తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంకరేజ్మెంట్ అనేటటువంటి మాకు చాలా అవసరము. చాలా అది